నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఈ ముగ్గురు కూడా కూటమి 15 సంవత్సరాలకు వరకు కలిసికట్టుగా ఉండాలని, 15 సంవత్సరాల అధికారంలో ఉండాలని, గుజరాత్లో లేక 5 తడవలు అక్కడ ఒకటే పార్టీ రావడం వల్ల అభివృద్ధి చెందుతుందని, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా కలిసికట్టుగా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుందనేది కూటమిలో ఉండే నాయకులు చెప్పుకుంటున్నారు. ఈ ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వంలో కలిసికట్టుగా ఉండకపోతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదని, మూడు పార్టీలు కలిసికట్టుగా ఉండి ముందుకెళ్ళాలనేది కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒకే వేదిక పైన కూర్చున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నేత కృష్ణకుమార్ రాజు, మంత్రి లోకేష్ వీళ్ళేమరంటే 3 పార్టీలు కలిసి ఉండాలని, అభివృద్ధి చెందాలంటే కూటమి కొనసాగాలనేది కూడా అందరూ వీళ్ళు ముగ్గురు చెప్పుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే ముఖ్యంగా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే మరో 15 ఏళ్ళు ఇలాగే కొనసాగాలి, కలిసికట్టుగా కూటమి ప్రభుత్వం ఉండాలి, కూటమి బలం మరింత పెరగాలి, ఇప్పటికే బలంగా ఉన్నాం, ఇంకా బలం పెరగాలి, ఎక్కడా విభేదాలు ఏర్పడలేదు, ఈ ఐక్యత కింద వరకు కొనసాగాలి. కానీ ఎలా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, జనసేన వాళ్ళు కింద స్థాయిలో కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలి, మీరు ఐక్యంగా ఉంటేనే కూటమి ప్రభుత్వం ఇంకా 15 ఏళ్ళు కొనసాగితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనేది కూడా చెప్తున్నారు. మరి అర్థవంతంగా మాట్లాడాలని సూచన. మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలకు వైసీపీ వాళ్ళు కాసుకొని ఉన్నారు, అందరూ అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎన్నికల్లో ఏ స్ఫూర్తితో పనిచేశామో భవిష్యత్తులో అదే స్ఫూర్తితో కూటమి ఎమ్మెల్యేలు పనిచేయాలి. పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే అంతర్గతంగా కూర్చొని పరిష్కరించుకోవాలి. కూటమి ధర్మానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, మా సమస్యలపై మా ఎమ్మెల్యే సభలో మాట్లాడారు, మంత్రులు సమాధానం చెప్పారని నియోజకవర్గ ప్రజలందరూ అనుకోవాలి. వైసీపీ హయాంలో బూతులు తిట్టుకున్నారని మనం కూడా బూతులు తిట్టకూడదు, ప్రజా ఆమోదయోగంగా సభ జరగాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు మనకు కావచ్చు, గుడివార మన కొడాలి నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, ఇలా మంత్రుల్లో బూతులు తిట్టారు. కానీ ఇప్పుడు మంత్రులకు అలా ఉండకూడదు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వాళ్ళు కూడా అన్నీ కూడా కలిసిమెలిసి ఉండాలని అధిష్టానాలు 3 అధిష్టానాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చినాయి. మనలో ఏదన్నా విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలనేది కూడా చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యతంగా ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ 20 నెలల్లో 3 పార్టీల నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభ పరిణామని చెప్పారు. ఇంకపై అదే ఐక్యత కొనసాగాలని, కింద స్థాయి వరకు అలాగే ఉండాలని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కూడా స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీలతో కూడిన ఎన్డీఏ ఎమ్మెల్సీలతో సమావేశము నిర్వహించారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ శాసనసభ పక్ష నేత కృష్ణకుమార్ రాజు కూడా పాల్గొన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే, కూటమి ఎమ్మెల్యేలు తప్పు చేయొద్దు, 15 ఏళ్ళు కలిసి ప్రయాణించాల్సిందే అనేది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. వాళ్ళు ముగ్గురు, పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా కరెక్ట్గా చెప్తున్నాడు, కూటమి ఎమ్మెల్యేలు ఎవరు తప్పు చేయొద్దు,
రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆయన శ్రీనివాస్ పైన వచ్చిన ఈ ఆరోపణలకు గాను జనసేనలో కూడా ఇబ్బందులు వచ్చినాయి. అట్లాగే టీడీపీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు తప్పు చేయడం అది కూడా ఇబ్బందికరంగానే ఉంది అనేది కూడా వాళ్ళ అభిప్రాయం. ఇంకా చూసుకుంటే కూటమి కలిసికట్టుగా ఉండడం వల్ల ప్రజల్లో మరింత బలం పెరిగింది. కాబట్టి గుజరాత్లో చూసుకుంటే 5 సార్లు బీజేపీ గెలిచి అక్కడ అధికారం కొనసాగుతుంది. అదే స్ఫూర్తితో ఇక్కడ కూడా విజయాలు సొంతం చేసుకోవాలి, శాశ్వతంగా రాజకీయాల్లో నిలబడేలా అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించారు. ఇంకా చూసుకుంటే మంత్రులు ఎమ్మెల్యేలు అన్ని అంశాలపైన అవగాహన పెంచుకోవాలని సీఎం సూచించారు. ఇంకా చూసుకుంటే పరిస్థితి చూసుకుంటే కేంద్ర సహాయంతో ఆంధ్రప్రదేశ్ పురోగతి చెందుతుంది. ఎన్నికల్లో చెప్పిన అన్ని పథకాలు అమలు చేస్తున్నామంటే కేంద్రం ఎంతో సహకారం అందించబట్టే ఇది సాధ్యమవుతుందని సీఎం గారు తెలిపారు. అందుకే వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని గాడిని పెట్టగలిగామన్నారు. కేంద్రం అమరావతి పోలవరానికి డబ్బులు ఇవ్వకపోయి ఉంటే ఆ ప్రాజెక్టులు మళ్ళీ గాడిన పడేవి కావు అనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నామంటే కేంద్రం అందిస్తున్న సహాయమే కారణమనేది కూడా అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ సహాయం కూడా మరవలేనిది అనేది కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుత సమావేశంలో ఉన్న 90% మంది వైసీపీ ప్రభుత్వ బాధ్యత లేని సీఎం అన్నారు. నేడు నీతులు చెప్తున్న వైసీపీ నేతలు నాడు అధికారంలో తాము చేసిన అరాచకాలు మరిచిపోయారు. వారి ఆయంలో పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్తే కారు కూడా దిగనివ్వలేదు. ఓటర్ల గది నుంచి బయటకు కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. నా అరెస్టు సమయంలో మద్దతుగా పవన్ హైదరాబాద్ నుంచి వస్తుంటే అనేక అడ్డంకులు సృష్టించారు. ఇలా అనేక సవాళ్ళను ఇబ్బందులను ఎదిరించి కూటమి ఐక్యంగా నిలబడి ఎన్నికల్లో గెలిచిందనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే 15 ఏళ్ళు కలిసి పని చేయాల్సిందే అని కూటమి ఎమ్మెల్యేలు తప్పు చేయొద్దని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇంకా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎవరిని మత విశ్వాసాలను భక్తులను సెంటిమెంట్ను దెబ్బతీయదని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని మతాలను గౌరవిస్తుందన్నారు. వైసీపీ హయాంలో హిందూ ఆలయాలపై ప్రణాళిక ప్రకారం దాడులు జరిగాయని గుర్తు చేశారు. జగన్కు దేవాలయాలంటే గౌరవం లేదని, అందుకే రామతీర్థంతో సహా అనేక ఆలయాలపై దాడులు జరిగాయన్నారు. తిరుమల శ్రీవారి లడ్డుతో పాటు ఎక్కడీలైతే అక్కడ కల్తీకి పాల్పడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనండి కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు కలిసికట్టుగా ఉండాలనేదే ప్రజలు కోరుకుంటున్నారు, అలా నాయకులు కోరుకుంటున్నారు అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.